రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, శాలిని పాండే జంటగా సందీప్ రెడ్డి వంగ రూపొందించిన సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ మూవీ అర్జున్ రెడ్డి. ఈ సినిమాలో లిప్ లాక్ సీన్లపైన వివాదం చెలరేగడం తెలిసిందే. ఆ తర్వాత కూడా ఇందులోని ఇంటిమసీ సీన్లపైన కూడా విమర్శలు వచ్చాయి. అయినా సరే సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పాత్ బ్రేకింగ్ బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచి సంచలనం క్రియేట్ చేసింది. హీరోగా విజయ్ దేవరకొండకు తిరుగులేని గుర్తింపుని తెచ్చిపెట్టింది. దర్శకుడిగా సందీప్ రెడ్డి వంగకు కల్ట్ మూవీస్ డైరెక్టర్గా పాపులారిటీని అందించింది. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక హెడ్లైన్స్ చూద్దాం. వంగ మార్క్ సీన్లు స్పిరిట్లో తీవ్రమైన భావోద్వేగాలు. ప్రభాస్ తృప్తిలపైన ఇంటిమసీ సీన్లు. ఇక స్టోరీలోకి వెళ్తే, రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, శాలిని పాండే జంటగా సందీప్ రెడ్డి వంగ రూపొందించిన సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ మూవీ అర్జున్ రెడ్డి. ఈ సినిమాతో బాలీవుడ్కు వెళ్ళిన సందీప్ దీన్నే అక్కడ కబీర్ సింగ్ పేరుతో చేసి అక్కడ కూడా బ్లాక్ బస్టర్ హిట్తో పాటు కాంట్రవర్సీలను కూడా ఎదుర్కోవడం తెలిసిందే. ఇక దీని తర్వాత రణబీర్ కపూర్ కథానాయకుడిగా చేసిన మూవీ యానిమల్. రష్మిక మందన హీరోయిన్గా నటించిన ఈ సినిమా తండ్రి కొడుకుల ఎమోషనల్ జర్నీ. తండ్రి కోసం పంతం పట్టి ఎంతవరకైనా వెళ్లే కొడుకు స్టోరీగా దీన్ని సందీప్ తెరకెక్కించారు. ఇందులో రష్మికతో పాటు తృప్తి కూడా రణబీర్తో చేసిన ఇంటిమసీ సీన్లపై, రణబీర్ ఎక్స్ప్రెషన్స్పై కూడా విమర్శలు వచ్చాయి. సందీప్ తన సినిమాల్లో లేడీస్ని కించపరుస్తున్నాడని పలువురు విమర్శించారు. దీనిపైన సందీప్ కూడా ఘాటుగానే స్పందించడంతో యానిమల్ మూవీ నేషనల్ వైడ్గా ట్రెండ్ అయింది. ప్రస్తుతం సందీప్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్తో స్పిరిట్ మూవీని రూపొందిస్తున్నారు. తృప్తి హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇందులో ప్రభాస్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా కనిపించనున్నారు. కీలకమైన విలన్ క్యారెక్టర్లో వివేక్ ఒబ్రాయ్ నటిస్తుండగా మరో కీలక క్యారెక్టర్లో ప్రకాష్ రాజ్ కనిపించనున్నారు. ఇదిలా ఉంటే, అర్జున్ రెడ్డి యానిమల్ సినిమాల్లోని ఇంటిమసీ సీన్లతో హిట్ టాక్గా మారిన సందీప్ రెడ్డి వంగ మరి స్పిరిట్లోనూ అలాంటి సీన్లని కంటిన్యూ చేస్తాడా అనే చర్చ జరుగుతోంది. అయితే తృప్తిని ఆ కారణం వల్లే హీరోయిన్గా తీసుకున్నాడని, యానిమల్కి మించి ఇంటిమసీ సీన్లు ఇందులో ఉంటాయని ఇన్సైడ్ టాక్. రెగ్యులర్ టెంప్లెట్ స్టోరీకి పూర్తిగా భిన్నంగా కథలని చెప్పడంలో దిట్టగా పేరు తెచ్చుకున్న సందీప్ రెడ్డి వంగ స్పిరిట్లోనూ మరింత తీవ్రమైన భావోద్వేగాలని ఆవిష్కరిస్తున్నారట. అంతేకాకుండా ఇంటిమసీ సీన్లను కేర్ ఆఫ్ అడ్రస్గా మారిన వంగ ఈ మూవీలో అంతకు మించి అనే స్థాయిలో ఇంటిమసీ సీన్లని డిజైన్ చేసినట్టుగా చెప్తున్నారు. ప్రభాస్ తృప్తిలపైన వచ్చే సీన్లు ఫ్యాన్స్ చేత థియేటర్లో కేకలు పెట్టిస్తాయని తెలుస్తోంది. ప్రభాస్ రాధేశ్యామ్లో పూజా హెగ్డేతో ఓ ఇంటిమసీ సీన్ చేశారు. దానికి మించి వంగా మార్క్ సీన్లు స్పిరిట్లో ఉంటాయని, ప్రభాస్ నుంచి ఊహించని సీన్లని ఇందులో చూపించి సందీప్ రెడ్డి వంగ షాక్ ఇవ్వబోతున్నారని ఇన్సైడ్ టాక్. ఇందులో ప్రభాస్ తొలిసారి పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్లో కనిపించబోతున్నారు. ప్రకాష్ రాజ్ ప్రభాస్ వాయిస్లో విడుదలైన డైలాగ్ గ్లిమ్స్ సినిమా పైన అంచనాల్ని పెంచేసింది. సందీప్ రెడ్డి వంగ గత చిత్రాలకు పూర్తి భిన్నంగా సరికొత్త పంథాలో ఈ సినిమా ఉంటుందనే సంకేతాల్ని అందిస్తోంది. ఇదిలా ఉంటే, ఈ సినిమా కూడా సందీప్ రెడ్డి వంగ ఆస్థాన విద్వాంసుడు హర్షవర్ధన్ రామేశ్వర్ మ్యూజిక్ అందించనున్నారు. అర్జున్ రెడ్డి నుంచి వీరి ప్రయాణం సక్సెస్ఫుల్గా రన్ అవుతోంది. ఈ సినిమాలో మరోసారి ఈ జోడీ మ్యూజిక్తో మ్యాజిక్ చేయబోతున్నారని తెలుస్తోంది. ఈ సినిమాకు అనంత్ శ్రీరామ్ పాటలు రాస్తున్నారు. యానిమల్కు తెలుగులో సాంగ్స్ రాసింది అనంత్ శ్రీరామే. తాను రాశాడు కాబట్టే ఏ పాట కూడా డబ్బింగ్ సాంగ్ అనే ఫీల్ ఎక్కడా కలగలేదు. ప్రతి పాటని స్ట్రైట్ సాంగ్ని తలపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. పాటలు ప్రధానంగా ప్లస్ అయ్యాయి. ఈ మూవీ విషయంలోనూ హర్షవర్ధన్ అందిస్తున్న సాంగ్స్, నేపథ్య సంగీతం ప్రత్యేకంగా ఉంటుందని తెలుస్తోంది. అంతేకాకుండా ఈ మూవీ కోసం సందీప్, హర్షవర్ధన్ క్లాస్ టచ్తో ప్రయోగం చేయబోతున్నారట. ఇప్పటికే పాటల రికార్డింగ్ మొదలైందని, ఆడియో మరో లెవెల్లో ఉంటుందని, ఆడియో ఆల్బమ్ క్లాస్ ఫీల్ని కలిగిస్తోందని రైటర్ అనంత్ శ్రీరామ్ చెప్తున్నారు. అర్జున్ రెడ్డి యానిమల్లో యాక్షన్తో పాటు సున్నితమైన మనసును హత్తుకునే భావోద్వేగాలని పతాక స్థాయిలో ఆవిష్కరించిన సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ విషయంలోనూ అదే ఫార్ములాన్ని వాడేస్తూ ఈ మూవీ చేస్తున్నారట. అయితే అర్జున్ రెడ్డి యానిమల్ మూవీకి ప్రాణంగా నిలిచినట్టుగా హర్షవర్ధన్ రామేశ్వర్ మ్యూజిక్ ఉంటుందని ఇన్సైడ్ టాక్. హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ మూవీ ప్రభాస్ గత చిత్రాలకు పూర్తిగా భిన్నంగా ఉంటుందని, పవర్ఫుల్ క్యారెక్టర్లో ప్రభాస్ నెవర్ బిఫోర్ అవతారంలో కనిపిస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. అంటే హర్షవర్ధన్ రామేశ్వర్ తనదైన మార్క్ మ్యూజిక్తో, క్లాస్ టచ్తో, హార్డ్ కోర్ వైలెన్స్తో మ్యాజిక్ చేయబోతున్నారని స్పష్టమవుతోంది.